అలహాబాద్ హైకోర్టులో 13 మంది న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి తప్ప మిగిలిన 13 మంది సమావేశమై రకరకాల పద్ధతుల్లో దాదాపు తిరుగుబాటు చేశారు. ఏంటిది, మీరెవరు? మా హైకోర్టు మేము చూసుకోవాలి, మా ప్రధాన న్యాయమూర్తి చూసుకోవాలి, కానీ సుప్రీంకోర్టుకి ఆ విధమైన అధికారం లేదు. ఒకటి నిజం, మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అంటారు, ఎవరు ఏ కేసు చూడాలని నిర్ణయించే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉంటుంది, అది నిజమే. కానీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక కేసు నేపథ్యంలో వాళ్ళు ఇది చేశారు. కానీ వీళ్ళు ఇలా ప్రధాన న్యాయమూర్తికి సిజిఐకి ఫిర్యాదు చేస్తే సిజిఐ కూడా ఎందుకు వచ్చిన సమస్య అన్నారు. దాంతో వీళ్ళు అంటే పరిధివాళ ధర్మాసనం నిన్న ఆ అంశాన్ని మటుకు వెనక్కి తీసుకున్నారు. ఏది, ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మీరు పలానా వాళ్ళ కేసులు ఇవ్వద్దు అని చెప్పిన దాన్ని మటుకు వెనక్కి తీసుకున్నారు. కానీ మిగిలిన వాటన్నిటికీ మేము కట్టుబడే ఉన్నాము, ఆయన చేసిన పద్ధతి బాగలేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంజయ్ అనేది వరకు పోలీస్ అధికారి, సిఐడి చీఫ్ ఉండేవాడు, ఆయనకు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఒక ఇచ్చింది. సుప్రీంకోర్టు ముందుకు వెళ్తే ప్రభుత్వం దాన్ని సవాల్ చేసి సుప్రీంకోర్టు విచారించి ఇదేం బెయిల్ ఉత్తర్వు, ఇది తీర్పు చెప్పినట్టు 42 పేజీలు ఉంది, ఇది ఇంత ఏంటి అని దాని మీద అసంతృప్తి వెలిబుచ్చారు. అలా కుల మతాలకు సంబంధించి కొంతమంది హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా చేయాల్సి వచ్చింది.